హాయ్ హలో రెస్టారెంట్ స్టైల్లో బటర్ నాన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయదని లాస్ట్ వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో టేస్టీగా బటర్ నాన్ కాంబినేషన్గా పన్నీర్ మసాలా కూడా చూపిస్తున్నానండి, చూసేయండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి జల్లెడ పెట్టి మనము ప్యాకింగ్లో నుంచి వచ్చిన మైదా పిండిని కూడా ఇలా ఒకసారి జల్లు పట్టుకోవాలి. జల్లు ఈజీగా పట్టుకోవాలంటే ఇలా పిండి అంతా వేసేసుకున్న తర్వాత ఇందులోకి 2 రూపీస్ కాయిన్స్ ఇలా వేసేసుకొని జల్లి పట్టుకున్నా అంటే మనం ఈజీగా పిండిని అయితే జల్లి పట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 2 కప్స్ మైదా తీసుకున్నానండి. మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు వంట సోడా, తగినంత సాల్టు, షుగరు యాడ్ చేసేసుకొని ఒకసారి పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం పుల్లగా ఉన్న పెరుగుని యాడ్ చేసుకోవాలి. పాలు ఇలా పాలతోనే కలుపుకోవాలండి. పాలు, పెరుగు ఈ రెండిటితోనే కలుపుకోవాలి ఈ పిండిని అయితే. వాటర్ అస్సలు వేయకండి. ఇలా పాలు, పెరుగు వేయడం వల్ల మనకు చాలా టేస్టీగా మెత్తగా చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకోవాలి. బాగా మెత్తగా అయ్యే వరకు మనకు చపాతీ పిండి మనం ఏ కన్సిస్టెన్సీ అయితే కలుపుకుంటామో అదే విధంగా బాగా మెత్తగా కలుపుకోవాలండి. ఇలా ఒకవేళ సరిపోకపోతే పెరుగైనా సరే లేదా పాలైనా సరే యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం బటర్ వేసుకుంటున్నాను. ఇలా బటర్ వేయడం వల్ల మనకు ఈ బటర్ నాన్ పెనం మీద వేసి పొంగించేటప్పుడు మనకు బబుల్స్ లాగా బాగా టేస్టీగా బాగా పొంగుతాయి. ఇలా వేయడం వల్ల చాలా టేస్టీగా స్మూత్గా రెస్టారెంట్ కన్నా ఇంకా టేస్టీగా ఉంటుందండి. మనం ఇంట్లో ఒకసారి చేసుకోండి మీరు కూడా. ఇలా ఒకసారి బాగా మెత్తగా కలిపి చూడండి, ఇలా స్పాంజ్ లాగా మెత్తగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసుకుందాం. ఒకవేళ మీకు టైం కుదరకపోతే 1.5 అవర్ లేదంటే 1 అవర్ నానబెట్టుకున్నా కూడా మనకు బటర్ నాన్ అయితే తినడానికి టేస్టీగా స్మూత్గా చాలా బాగుంటుందండి. ఇలా 2 అవర్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి కొంచెం బటర్ యాడ్ చేసుకుంటున్నాను. బటర్ లేదు అనుకున్న వాళ్ళు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, ఇలా దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు ఇలా వేసేసుకోవాలి. ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా దోరగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 7-8 రెమ్మల వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి, ఒక 4-5 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక ఆనియన్ గడ్డ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను, ఇది కూడా ఇలా వేసేసుకోవాలి. ఇవంతా కొంచెం వేగిన తర్వాత బాగా పండిన టమాటాలు ఒక 4 తీసుకుని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక 8 జీడిపప్పులు కూడా ఇలా వేసేసుకుంటున్నాను. జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా కమ్మగా చిక్కగా చాలా బాగుంటుందండి. ఈ టమాటా ఎక్కువ వేసుకోవాలి. టమాటా ఎక్కువ వేసుకోవడం వల్ల టమాటా వల్ల మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకొని చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఇలా తీసేసుకోవాలి. ఇది బాగా మిక్సీ పట్టేసుకొని పేస్ట్ లాగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే గిన్నె పెట్టుకొని స్టవ్ మీద ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి సాజీరా వేసుకోవాలండి. సాజీరా లేదంటే జీలకర్ర కూడా వేసుకోండి. ఇలా సాజీరా కొంచెం వేగిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ప్యూరీని కూడా ఇలా వేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా దగ్గర పడేలాగా ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి ఆయిల్ అంతా కొంచెం సపరేట్ అవుతుంది కదా. ఇందులోకి తగినంత కారం, ధనియాల పొడి, తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి మరొకసారి బాగా కలిపేసి తగినంత వాటర్ వేసుకోండి. కొంచెం పలసగానే వేసుకోండి. మనకు బాగా పన్నీరు అంతా వేసి బాగా ఉడికించుకునేసరికి మనకు దగ్గర పడుతుందండి. కొంచెం వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, చూసి వేసుకోండి. మీ కన్సిస్టెన్సీ తగినట్టుగా వేసుకోండి.
ఇదంతా ఒకసారి బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మూత పెట్టేసి మరొకసారి ఆయిల్ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని మూత తీసి చూస్తున్నాను చూడండి. ఇలా దగ్గర పడాలండి ఆయిల్ అంతా. ఇందులోకి చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఈ పసుపు అంతా ఒకసారి ఈవెన్గా బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకొని ఇందులోకి ఒక 50 గ్రామ్స్ పన్నీర్ని కూడా తీసుకుంటున్నానండి. ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగా దగ్గర ఇది మ్యాష్ అయిపోతే బాగా ఇరిగిపోతాయండి. కొంచెం పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకోవాలి. ఇదంతా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికించుకున్నామంటే చూడండి పన్నీర్ బాగా దగ్గర పడుతుంది కదా. ఇలా ఆయిల్ అంతా బాగా దగ్గర పడేంత వరకు బాగా కలిపేసామంటే ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి మరో 5 నిమిషాలు బాగా దగ్గర పడేలాగా ఉడికించుకున్నామంటే మనకు పన్నీర్ మసాలా కూడా రెడీ అయిపోతుందండి. ఇందులో ఇదంతా కొంచెం చల్లబడిన తర్వాత కొంచెం పాలను యాడ్ చేసుకుంటున్నాను. పాలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్లో తినదానికన్నా ఇంకా టేస్టీ అయితే ఉంటుంది. ఇలా పాలు కూడా యాడ్ చేసి మరొకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం పైన కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను. కసూరి మేతి వేయడం వల్ల అయితే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ కానీ చాలా విధాలుగా అయితే చాలా బాగుంటుందండి. ఇలా కొంచెం కొత్తిమీర కొంచెం పాలను యాడ్ చేసుకున్నామంటే మనకు పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది బటర్ నాన్కి అయితే. రెస్టారెంట్ స్టైల్ కన్నా ఇంకా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా అయితే. ఇప్పుడు మనం 2 గంటల సేపు కన్నా నానబెట్టుకున్న ఈ పిండిని కూడా ఒకసారి చూద్దాం. చూడండి మనకు పిండి అయితే చాలా స్మూత్లా అసలు ఎంత స్మూత్గా ఉందంటే దూదిలాగా ఉందండి. మరొకసారి బాగా కలుపుకునేసి పూరి చెక్క తీసుకొని దీనిపైన కొంచెం మైదా వేసుకోవాలి. మైదా వేసేసి మనము ఈ ముద్దలా పెట్టుకున్న ఈ పిండిని కూడా ఇలా వేసేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకునేసి కొంచెం పెద్ద పెద్ద రౌండ్స్ బాల్ లాగా చేసుకోవాలండి. మనకు బటర్ నాన్ కొంచెం మందంగానే పడుతుంది కదా. సో ఇలా కొంచెం పెద్ద పెద్ద బాల్స్గానే చేసి పెట్టుకోవాలి. నాకైతే 2 కప్పులకి ఒక 6 బాల్స్ అయితే వచ్చింది. ఇప్పుడు అదే పూరి చెక్క తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మనం చపాతీని ఎట్లా మనము స్ప్రెడ్ చేసుకుంటూ రుద్దుకుంటామో అదే విధంగా మనము ఈ మైదా పిండితో కూడా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ మనము రుద్దేటప్పుడు బాగా చూసి అటు ఇటు కొంచెం పొడవుగా ఇలా ఎగ్ షేప్లో రౌండ్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక్క పక్క అయితే వాటర్ కొంచెం ఈవెన్గా వాటర్ బాగా ఒక పక్క అయితే పుయ్యాలి. ఇలా వాటర్ పూసిన తర్వాత అటు సైడే పెనానికి అయితే మెత్తించాలి. పెనానికి మెత్తించినట్టు చూడండి హీట్ చేసామంటే మనకు బబుల్స్ లాగా బాగా వస్తుంది కదా. పెనానికి అయితే అంటుకోకుండా నీట్గా అయితే మనకు టర్న్ అవుట్ చేసుకోవచ్చండి. ఇలా టర్న్ అవుట్ చేసుకొని మరో పక్క కూడా కొంచెం లైట్గా కాలనిచ్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత ఈ స్టవ్ అదే బర్న్ పైన ఇలా ఈవెన్గా ఒకసారి కాల్చుకున్నామంటే మనకు బబుల్స్ లాగా బాగా ఉబ్బుతుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేనైతే ఒక 2 మీకు చేసి చూపించాను కదా. చూడండి ఇలా పూరిలాగా బాగా ఉబ్బుతుంది కదా. ఇంతేనండి. ఇలా బాగా కాల్చుకున్న తర్వాత ఈ బటర్ నాన్కి కొంచెం బటర్ అయితే రాసుకోవాలండి. బటర్ని కొంచెం రాసుకున్నామంటే బటర్ లేదు అనుకున్న వాళ్ళు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బటర్ నాను అండ్ పన్నీర్ మసాలా కూడా రెడీ అయిపోయింది. అసలు చెప్పలేనండి మాటల్లో అంత టేస్టీగా అయితే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కంపల్సరీ మీకు కూడా పర్ఫెక్ట్గానే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.